ఓకే, మనం ఇప్పుడు జగ్గేపేటలో ఉన్నాం. జగ్గేపేట మార్కెట్ యార్డ్లో ఉన్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. కాకతీయ కమ్మ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ జరుగుతుంది. ముగ్గుల పోటీలో ప్రైజులు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున మహిళలు కూడా హాజరయ్యారు. ఈ ముగ్గుల పోటీలో చాలామంది మహిళలు ఉత్సాహంతో ముగ్గులు వేస్తున్నారు. చూద్దాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు మనం జగ్గేపేటలో మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఈ ముగ్గుల పోటీ ఎలా చేస్తున్నారో ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా చేస్తున్నారు? ఓకే, మైక్ మీరు పట్టుకోండి. ఓకే, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం కాకతీయ సేవా సమితి జగ్గేపేట మహిళా కమిటీ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగానే ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. దాంతోపాటు బొమ్మల కొలువును అరేంజ్ చేసాం. నెక్స్ట్ హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దులతో ఈ సంక్రాంతి సంబరాలని జరుపుకుంటున్నాం. అంటే ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారు? 15 ఇయర్స్ నుంచి అండి. 15 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీలను, సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలని నిర్వహిస్తున్నాం అనమాట. ఓన్లీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో. పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ఇయర్ నియర్లీ 80 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి. ప్రైజెస్ ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ జూనియర్స్కి సీనియర్స్కి ఇద్దరికి విడివిడిగా ఉన్నాయండి. కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా బహుమతి ఇస్తున్నాం. హలో అండి, నేను డాక్టర్ సౌమ్య, బొజ్జా డెంటల్ హాస్పిటల్, జగ్గేపేట. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు, పెద్ద పండుగ శుభాకాంక్షలు. మన సాంప్రదాయాల్ని కంటిన్యూ చేయటమే మెయిన్ లక్ష్యం. ఏదైనా సరే సంక్రాంతి పెద్ద పండుగ. ఒకప్పుడు రైతులు సంపాదించుకుని చక్కగా వాళ్ళ పంట బాగా పండి పుష్కలంగా చేతిలో డబ్బులు ఉంటేనే పండుగ చేసుకుంటాం. సో పెద్ద పండుగ ఏంటి అంటే సంక్రాంతి పండుగ. రైతుల చేతిలో డబ్బులు ఉంటేనే కదా పండుగ. ఒకప్పుడు అందరం రైతుల పండుగలు ఉన్నప్పుడు చక్కగా నెల రోజుల నుంచి ముందే ముగ్గులు వేయటం, పిండి వంటలు చేసుకోవటం, పిల్లలు గాలిపటాలు ఎగరేయటం, గొబ్బెమ్మలు, ఈ భోగిపళ్ళు, అన్ని పిండి వంటలు, కోడి పందాలు, అందుకే పెద్ద పండుగ. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? కాకతీయ సేవా సమితి మహిళా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందండి. 15-20 ఇయర్స్ నుంచి జరుగుతుంది. ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం ఇంతే కన్నుల పండుగ జరుగుద్ది. అంటే ఈ ప్రతి సంవత్సరం కదా, ఈ సంవత్సరం స్పెషల్ అయింది. గోపూజ స్పెషల్.
ఈ సంవత్సరం ఇప్పుడు గోవుని తీసుకొస్తున్నారు. ఈ ముగ్గుల పోటీలతో పాటు గో పూజ కూడా మా స్పెషల్ ఈసారి. బొమ్మల కొలువు, భోగిపళ్ళు, సాంప్రదాయాలు మొత్తం మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికి అన్నీ చేస్తున్నాం. హలో, ముగ్గుల పోటీ ఈ సంవత్సరం కాకతీయ సేవా సమితిలో ఉన్న విశేషత ఏంటి అంటే, మా ముగ్గులు ఎప్పుడు అందరూ ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు, కానీ ముగ్గుల పోటీలతో పాటు గోవు యొక్క ప్రత్యేకత, గోపూజ యొక్క ప్రత్యేకత, ధనుర్మాసంలో ముఖ్యంగా గోవును పూజించుకుంటే ఎంత శ్రేష్టం అనేది, అదిగోండి గోవు వచ్చింది ఆల్రెడీ, ఆ గోపూజ చూపిస్తున్నాం. అలాగే హరిదాసు, పిల్లలందరూ ఫోన్లో చూడడం తప్ప బయట ఎవరు చూసి ఉండరు. హరిదాసు సంకీర్తన, భోగిపళ్ళు, ముగ్గుల పోటీలతో పాటు ఇవన్నీ పిల్లలకి సాంప్రదాయాల్ని ఇంకొకసారి గుర్తు చేయడం, లైవ్లో చూపించడం, వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం కోసమే ముఖ్యంగా ఇవాళ ఇదంతా ప్రోగ్రామ్ చేస్తున్నాం. 1 అవర్. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కన్సలేషన్ ప్రైజెస్, పార్టిసిపెంట్స్ అందరికీ ప్రైజ్లు ఉంటాయండి మొత్తం.
అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి రంగనాయకులు గారిని ఇంటూరు రంగనాయకు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ రండి. శ్రీమతి జయశ్రీ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పాప పద్మజ గారిని కల్పతి పద్మజ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా హిందీ స్కూల్ అసిస్టెంట్ లల్లి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సూరపనేని సుబ్బారావు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి సువర్ణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా
श्रेष्ठं कर्णचामरभूषितं पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकम्. Thank you very much. మనందరూ కూడా పిల్లలకి వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి వారమై ఈ సందర్భంగా చక్కగా ఆ భోగి పళ్ళని కొనడం అనేది మాత్రం గోవిందో హరి, శ్రీ ఆంజనేయ గోవిందో హరి, లక్ష్మీరమణ గోవిందో హరి. దశముఖ సంహార ధరణి కపిరామ ఏలారాడు గోపాలు ఏలారాడు నా స్వామి ఏలారాడు గోవింద 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 గోవిందుడు ఏలారాడు గోపాలు ఏలారాడు నా స్వామి ఏలారాడు గోవింద గోవింద. లక్ష్మీ శ్రీమద్ర మాత్రమణ గోవిందో హరి, ఆంజనేయ గోవిందో హరి, లక్ష్మీరమణ గోవిందో హరి. అక్కడ ఉన్నాయి అట్లీస్ట్ రావాలి అలా లైన్లో చక్కగా వస్తారండి అమ్మరు అట్లీస్ట్ వస్తే వీళ్ళు తీర్చేటప్పుడు ఆహ్వానిస్తున్నా. ఒక్కసారి గట్టిగా కరతాళ తోడు చేస్తే బాగుంటుందేమో. రఘురామ చేతుల మీదుగా ఈరోజు మన చిన్నారులు భోగిపళ్ళు పోయించుకుంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మన మహిళా వాళ్ళందరూ కూడా పోశారు. ఈనాటి ఈ భోగిపళ్ళు పోయించుకుంటున్న చిన్నారులు అందరూ కూడాను భవిష్యత్తులో జగ్గేపేట ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చేంత స్థాయికి ఎదగాలని మరొక కలెక్టర్ గారు ఒక ఎస్పీ గారు సంస్థ కోరుకుంటూ ఉంది. వాళ్ళందరికీ కూడా రఘురామ్ గారు మంచి మనసుతో ఆశీర్వచనాలు అందించారు. వారికి కూడా హనుమంతు లక్ష్మణకుమారి గారిని, అదేవిధంగా జానకమ్మ గారిని
కమిటీ ప్రెసిడెంట్ శ్రీమతి మవా శ్రీదేవి గారు, అలాగే వారి జనరల్ సెక్రటరీ సువర్ణ గారు, ముత్తినేని సువర్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి కళ్యాణ కోటేశ్వరరావు, రత్నకుమార్, రంగనాయకులు, కాకతీయ సేవా సమితి అధ్యక్షులు. ఫోన్ తీసుకెళ్ళమ్మా, ఇది నాకు ఇది వస్తుంది. వెంకట్రావు గారు, ఈ ముగ్గుల పోటీ జడ్జెస్ ముగ్గురు అనుకుంటాను, వారు వెళ్ళిపోయారు. అరుణ గారు, అలాగే ఇతర జయసుధ గారు, నళిని గారు, అలాగే మా గౌరవ డాక్టర్ గారు జయశ్రీ గారు, హాజరైనటువంటి మహిళా సభ్యులు, ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి దాదాపు 80 మంది పైన పాల్గొన్నారని చెప్పారు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అనేది నాకు తెలుసు. నేను కూడా 1-2 సందర్భాలు అటెండ్ అయ్యాను. నేను ఇక్కడ ముగ్గుల పోటీలు జరగటం, అందరూ పాల్గొనటం, అది ఒక ఆనందకరమైనటువంటి సందర్భాన్ని మనమే సృష్టించుకోవటం, అలాగే పిల్లలతో కాసేపు సాయంకాలం గడపటం, ఇదంతా కూడా మనకి ఒక రకమైన మానసిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి సందర్భం. ఈ యొక్క సంక్రాంతి వచ్చేటటువంటి దినాన్ని మనం పండుగగా జరుపుకోవటం అనేది వందల వేల ఏళ్ళుగా మరి నిరంతరం జరిగిపోతూ ఉంది. కానీ ఆ వ్యవసాయ ఆధారిత సమాజం మారి కొత్త పుంతలు మరి ముందుకు వెళ్తూ ఉంది. అయినా కూడా మనం మన యొక్క ఆ పూర్వం నుంచి వస్తూ ఉన్నటువంటి ఆచారం, సాంప్రదాయం అది ఇప్పటికీ కూడా పాటించుతూ ముందుకు పోతా ఉన్నాం. చూస్తే మనం హైదరాబాద్లో ఈ పండుగ వచ్చిందంటే చాలు, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా లక్షలాది మంది ఆంధ్రాకి వచ్చేస్తూ ఉంటారు. హైదరాబాద్లో ఖాళీ అయిపోతాయి, రోడ్లన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. మనకి అక్కడ 3 రోజుల పాటు రోడ్లన్నీ అక్కడేం ట్రాఫిక్ ఉండదు పెద్దగా. అంటే ఎంత విశేషంగా ఈ పండుగని జరుపుకుంటారు అనే దానికి నేను ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. కుటుంబాలు ఒకే చోట చేరటం, పిల్లలు అందరూ కూడా ఆనందంగా గడపటం అనేది ఈ యొక్క పండుగ యొక్క ప్రాధాన్యత. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ కాకతీయ సేవా సమితి మహిళా కమిటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అందులో నేను పాల్గొనేటటువంటి అవకాశం రావటం నా హృదయపూర్వక సంతోషాన్ని. శ్రీమతి జయసుధ గారు మరియు నళిని గారిని సన్మానించవలసిందిగా మహిళా కమిటీ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నాను. వెంటనే ఒప్పుకొని వచ్చి ఈ కార్యక్రమానికి జడ్జెస్గా నిర్వహించి సక్సెస్ఫుల్గా మాకు తోడ్పాటు అందించిన ఉపాధ్యాయులకి కాకతీయ సేవా సమితి తరఫున, అదేవిధంగా మహిళా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. సీనియర్స్లో కన్సలేషన్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నామండి. దువ్వాల సునీత గారు నెంబర్ 4, దువ్వాల సునీత సీనియర్స్ కన్సలేషన్ ప్రైజ్ నెంబర్ 4. జూనియర్స్ బడే జస్మిత కన్సలేషన్ ప్రైజ్, జూనియర్స్ బడే జస్మిత కన్సలేషన్ నల్లి గారు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఐరన్ బాక్స్, ఫిలిప్స్ కంపెనీ ఐరన్ బాక్స్ మరి మా సేవా సంస్థ జీవితాంతం కూడా ఇస్త్రీ చేసుకోవచ్చు. ప్రైజ్ రాయపూడి సంధ్యారాణి నెంబర్ 21 బాక్స్. 3rd ప్రైజ్ రాయపూడి సంధ్యారాణి. 3rd ప్రైజ్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. 3rd ప్రైజ్ రాయపూడి సంధ్యారాణి గారు.
నాగవరపు అనురాధ. జూనియర్స్ థర్డ్ ప్రైజ్ నాగవరపు అనురాధ. రావాలమ్మా నాగ మేడం సెకండ్ ప్రైజ్ రామశెట్టి త్రివేణి. సెకండ్ ప్రైజ్ రామశెట్టి త్రివేణి గారు. ఈ ప్రైజ్ని కనపర్తి పద్మజ గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారు కనపర్తి పెద్దశేషగిరిరావు గారు, వెంకయ్యమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారులు కుమార్తెలు. జూనియర్స్ సెకండ్ ప్రైజ్ ఎం హారిక నెంబర్ 11 బాక్స్. ఎం హారిక బాక్స్ నెంబర్ 11 సెకండ్ ప్రైజ్. ఈ ప్రైజ్ని రావు గారు, వెంకయ్యమ్మ గారు ఈ ప్రైజ్ని కూడా వారి జ్ఞాపకార్థం కుమారులు మరియు కుమార్తెలు స్పాన్సర్ చేశారండి. సీనియర్స్లో సెకండ్ ప్రైజ్ అయిపోయింది కాదండి, సెకండ్ ప్రైజ్ అయిపోయింది మేడం. వీరవల్లి పద్మపల్లవి. సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ వీరవల్లి పద్మపల్లవి. చేతుల మీదుగా సీనియర్స్లో ఫస్ట్ ప్రైజ్ వీరవల్లి పద్మపల్లవి గారికి బాక్స్ నెంబర్ 2కి ఇచ్చేసి మేడం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ ఫస్ట్ ప్రైజ్ని బజ్జా డెంటల్ హాస్పిటల్స్ బజ్జా ఓకే సార్. జూనియర్స్ విన్నర్ చిన్నం తేజస్విని ఫస్ట్ ప్రైజ్ నెంబర్ 2. బొజ్జా రాజేష్ గారు, బొజ్జా సౌమ్య గారు స్పాన్సర్ దగ్గర జరిగింది. జూనియర్స్ లో పట్టుకోండి మేడం. చిన్నం తేజస్విని 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ 12th బాక్స్. తీసుకోమ్మా తీసుకో.